6 నెలలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతే మిడిల్ క్లాస్ కాదు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇల్లు కొనరు అనే భావనను కల్పిస్తాను. ఇల్లు ఎలా కొనాలి అనేది గైడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ 102 స్క్వేర్ యార్డ్స్లో 23x40 డైమెన్షన్ తోటి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ తోటి 2 BHK ఇండిపెండెంట్ ప్రాపర్టీ కట్టారు. ఈ ప్రాపర్టీకి ఒక కార్ పార్కింగ్, 2 బైక్ పార్కింగ్స్ అనేది కూడా తీసుకున్నారు. ఈ ప్రాపర్టీకి ఒకవేళ మనం రెంట్ ఇచ్చేస్తే 12,000 అనేది రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ మనకు 1100 SFT స్లాబ్ ఏరియా వస్తే కార్పెట్ ఏరియా 1000 SFT వచ్చింది. ఈ ప్రాపర్టీ లొకేషన్ ఇంపార్టెంట్ కదా. సంగీగూడ శంషాబాద్ నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ సంగీగూడ శంషాబాద్ నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. రంగారెడ్డి డిస్టిక్ కిందికి వస్తుంది. HMDL లేఅవుట్ అనమాట. ఈ ప్రాపర్టీ కాస్ట్ 48 lakhs. వెరీ 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 స్లైట్ నెగోషియబుల్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే రెంట్ కట్టుకుంటున్నారు కదా, దానికి ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇన్స్టాల్మెంట్ అనేది కూడా కట్టుకుంటే హైదరాబాద్లో ఓన్ ప్రాపర్టీ ఓనర్ మీరు కాగలుగుతారు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.